175కి 175 ఖచ్చితంగా గెలుస్తాము అని పైకి ఎంత గంభీరంగా స్ట్రాంగ్గా చెప్పుకోగలుగుతున్నా చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఆ రకమైనటువంటి భయం ఉంది. అందున ఇంకా ఎక్కువ భయం ఉండేటువంటి నియోజకవర్గాలు నారా లోకేష్ పోటీ చేసే స్థానం, పవన్ కళ్యాణ్ పోటీ చేసేటువంటి స్థానం. ఎందుకు ఈ రెండు నియోజకవర్గాలు అంటే వీళ్ళిద్దరూ గనక గెలిచి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి వస్తే జగన్ ఆ టైంకి ప్రతిపక్ష హోదాలో ఉన్న అధికార పక్షంలో మళ్ళీ సీఎంగా ఉన్న ఖచ్చితంగా వాళ్ళిద్దరి టార్గెట్ అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి అవుతారు. గడిచిన 5 సంవత్సరాలలో జరిగినటువంటి అంశాలన్నీ వాళ్ళు బయటికి తీస్తారు. డెఫినెట్లీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా ఏదో ఒక వరస్ట్ పని చేస్తూనే ఉంటుంది. చంద్రబాబు అంతే, మొన్న కేసీఆర్ చేస్తున్నవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటికి తీస్తున్నట్టు. సో ఒక స్ట్రాంగ్ గొంతుకలు అనేవి ఎమ్మెల్యేలుగా గనక ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు తనకే ఇబ్బంది క్రియేట్ చేస్తారు అనేటువంటి ఒక రకమైన కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందువల్ల ఆయన చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరి విషయంలో అడుగులు వేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ కూడా ఇంకా భీమవరమా పిఠాపురమా అనేది కన్ఫర్మ్ చేయలే. మరోపక్క మంగళగిరి అనేది లోకేష్ కన్ఫర్మ్ చేసేసారు. సో లోకేష్ని ఇక్కడ ఓడించాలి అనేది బిగ్గెస్ట్ టార్గెట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. మరి గతంలో గెలిచినటువంటి లోకేష్ మీద గెలిచిన ఆర్కేనే పోటీ చేయించచ్చుగా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించకపోవడానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాదాపు 10 సంవత్సరాలుగా ఆర్కే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన పట్ల ఒక విముఖత ఉంటుంది ప్రజల్లో. పైగా లోకేష్ చాలా కాలం నుంచి ఓడిపోయినా కూడా ఇంకా మంగళగిరితో ఎప్పటికప్పుడు నెలలో కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ రకమైన సానుభూతి, ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఆయన పట్ల ఉంది అనే ఉద్దేశంతో గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. ఈ గంజి చిరంజీవి గతంలో టీడీపీలో ఉండి లోకేష్ రావటం వల్ల పోటీ నుంచి తప్పుకొని 2019 ఎన్నికల్లో ఆయనకి స్థానాన్ని ఇచ్చి తర్వాత లోకేష్ ఓడిపోయి ఆర్కే గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ వైసీపీలోకి రావడం జరిగింది. సో ఆయనకి ఇచ్చారు కదా, ఆయన గెలుపు గ్యారంటీ అని వైసీపీ శ్రేణులు అనుకుంటున్న టైంలో మళ్ళీ ట్విస్ట్ ఇస్తూ మురుగోడు లావణ్య అనేటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చారు. ఈమె ఎవరు? మురుగోడు లావణ్య అంటే మురుగోడు హనుమంతరావు అనేటువంటి వ్యక్తి 1999, 2004లో ఇదే మంగళగిరి నుంచి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. మంత్రిగా కూడా చేశారు రాజశేఖర రెడ్డి హయాంలో. ఆయనకి కోడలు అవుతారు. ఈవిడ మదర్ మురుగోడు లావణ్య అంటే పెళ్ళైన తర్వాత ఆ సర్నేమ్ మార్చారు. అంతకుముందు కాండ్రు కమల అనేటువంటి వ్యక్తి ఉన్నారు, ఆమె కూడా ఎమ్మెల్యేగా చేశారు ఆ ప్రాంతంలో. ఆమెకి కూడా ఈమె కూతురు అవుతారు. సో ఇద్దరు రెండు వైపులా, పుట్టింటి వైపు అత్తవారింటి వైపు కూడా ఇద్దరికి మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది వీళ్ళకి పొలిటికల్గా. అయితే ఇంత హడావిడిగా గంజి చిరంజీవిని బీసీ క్యాండిడేట్ పక్కన పెట్టి ఈవిని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు అనే అంశాన్ని ఏరికోరి మురుగోడు లావణ్య ఎందుకు తీసుకొచ్చారు అనేది కదా మనం మాట్లాడుకుంటున్నాం వీడియోలో. ముఖ్యమైనటువంటి అంశం ఈ ప్రాంతంలో మంగళగిరి ప్రాంతం మొత్తం మీద మీరు చూసుకుంటే మహిళా ఓటర్లు విపరీతంగా ఉన్నారు. అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ వల్ల వైసీపీకి అగెనెస్ట్గా గాలి వీస్తూ ఉండడంతో మహిళా ఓటర్లను కనుక మనం స్ట్రాంగ్గా ఇక్కడ పెట్టుకోగలిగితే డెఫినెట్లీ మహిళా వ్యక్తి అవటం, మహిళా కంటెస్టెంట్ అవటం వల్ల ఓట్లు ఎక్కువ పడతాయి ఆవిడకి అనేటువంటి ఆ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా నమ్ముతున్నారు. అట్లాగే రీసెంట్గా కూడా గంజి చిరంజీవి గారికి సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వచ్చి ప్రజలు ఆయన ప్రశ్నిస్తుంటే ఆయన సరైనటువంటి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉండటం కూడా మనం ఆ వీడియోలో చూసాం. ఆయనే కాదు, రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ఎమ్మెల్యేని నిజమైనటువంటి ప్రశ్నలు అడిగే ప్రజలు కరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే రోడ్డు గురించో, డెవలప్మెంట్ గురించో, ఉద్యోగాల గురించో ఎవరు సమాధానం చెప్పలేరు. వీళ్ళకి అసలు నాలెడ్జ్ ఉండదు. తెలిసినా వాళ్ళు చెప్పగలిగిందే వాళ్ళకు ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రోగ్రామింగ్ ఇస్తారు వీళ్ళు, స్క్రిప్ట్ లాంటిది, అది మాత్రమే మాట్లాడగలరు. పథకాలని తెలంగాణలో అయినా కేసీఆర్ పార్టీ అయినా, రేవంత్ రెడ్డి పార్టీ అయినా, ఏపీలో టీడీపీ పార్టీ అయినా, జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినా వీళ్ళందరూ ఒక ప్రోగ్రామ్తో ఉంటారు. మా నాయకుడు మీ వర్గాలకు ఇలా చేశాడు అంటే ఏం చేశాడంటే మళ్ళీ చెప్పలేం. అధికారం ఇచ్చాడు, అధికారం ఇచ్చి మళ్ళీ దాన్ని వాళ్ళే అనుభవిస్తాం వల్ల ఉపయోగం ఏముంది? సో చంద్రబాబు అనునయులైనా, జగన్ అనునయులైనా రోడ్డు మీదకి వచ్చి ప్రజలు కరెక్ట్గా క్వశ్చన్ అడిగే ప్రజలు తగిలితే మాత్రం సమాధానం చెప్పలేరు. అటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి గంజి చిరంజీవి గారికి. మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి వచ్చి అంటున్నాను నేను, అదే రీజన్ అన్నట్లు. సో తద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆర్కే సపోర్ట్తో, గంజి చిరంజీవి సపోర్ట్తో ఈమె మురుగోడు లావణ్య డెఫినెట్లీ మహిళా ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో ఆమెకి టికెట్ ఇచ్చినట్టుగా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆవిడ ఇంకా ఒక ఇన్ఛార్జ్గానే ప్రకటించారు, ఇంకా బీఫామ్ అయితే ఇవ్వలేదు.
సో చూద్దాం ఏం జరుగుతుందని. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే నారా లోకేష్కి సింపతి వర్కౌట్ అవుతుంది ఈసారి అనిపిస్తుంది. గత ఎన్నికల్లో లోకేష్ని ఓడించిన ప్రజలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఓడించిన ప్రజలు కావచ్చు, ఆ తర్వాత కాలంలో ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఓడించిన ప్రజలు అనవసరంగా ఓడించాం అనేటువంటి ఒక ఫీల్తో ఉన్నారు. గాజువాక్ కానీ భీమవరం కానీ. అంత కాకపోయినా మంగళగిరిలో కూడా ఆ రకమైనటువంటి వైబ్ ఉంది. సో పైగా పవన్ కళ్యాణ్ అయితే భీమవరం గాజువాక మళ్ళీ వెళ్ళారో లేదో కానీ నారా లోకేష్ ఎప్పటికప్పుడు మంగళగిరి వెళ్ళి అక్కడ ప్రజల్ని కలవటం, వాళ్ళ కొన్ని ఇబ్బందులు తెలుసుకోవటం, దాంతోపాటు ఆర్కే వైసీపీ నుంచి బయటకు వచ్చే టైంలో కూడా చేసిన వ్యాఖ్యలు, జగన్ ఏమీ ఇవ్వలేదు ఫండ్స్ ఇక్కడ మా యొక్క ప్రాంతానికి అని చెప్పడం, ఇవన్నీ కూడా నారా లోకేష్కే కలిసి వస్తాయని నాకైతే అనిపిస్తుంది. లేదు ఈవిడే గెలిచారంటే మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ బిగ్ విక్టరీ వైసీపీకి. సో మీరేమనుకుంటున్నారు, మంగళగిరిలో గెలుపు ఎవరిది ఉండబోతుంది, లావణ్య లేదా లోకేష్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.